10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రులు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినా అభివృద్ధి ఆగదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నా రాజకీయ లబ్ధి కోసం బురద చల్లుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. సైన్స్, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సును హైదరాబాద్లో ప్రారంభించారు. ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు బట్టి. ఆవిష్కరణలకు హైదరాబాద్ ముందుంటుందని తెలిపారు. ఆనాటి నుంచి హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి ఈ సైన్స్ అండ్ స్పేస్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ పెట్టడం, ఆ రోజుల నుంచే బీడీఎల్ కానీ డిఆర్డిఓలు కానీ లేకపోతే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సైన్స్ టెంపర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా అభివృద్ధి, సంక్షేమమే పథకాలను కొనసాగిస్తున్నామన్నారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట కలెక్టరేట్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు నెలకు 5,000 కోట్లు మిత్తి కడుతున్నామని తెలిపారు. సిద్దిపేటలో 26,000 రేషన్ కార్డులు ఇచ్చామన్నారు మంత్రి వివేక్. 26,000 రేషన్ కార్డులు ఇచ్చిందంటే మనకు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు రాలేదన్నమాటనే కదా. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది. తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు చేస్తూ జీవో ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈవీ వాహనాలపై రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకొస్తామన్నారు పొన్నం ప్రభాకర్. ఇలా చెక్ పోస్టులు రద్దు అనేటువంటి అంశం నిర్ణయించుకున్నటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి దాని మీద 2 నెలలు ఆంచమైంది కాబట్టి ఏదో అనేటువంటి ఆలోచనతో మాట్లాడితే పొరపాటు. అందుకే పోలీస్ శాఖ కూడా లెటర్ రాసినాం, ఆర్టీసీకి లెటర్ రాసినాం, ఫారెస్ట్ ఎక్కడైతే సీజన్ వెహికల్స్ ఉన్నాయి అంతా కూడా స్క్రాప్ పంపండి, స్క్రాప్ పాలసీలో తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా మా దగ్గర ట్రాన్స్పోర్ట్లో కూడా కేసులు డిస్పోజల్ చేసినట్టుగా దాని మీద ఒక లైన్ తీసుకుంటా ఉన్నాం. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు 3 సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బైపోల్లో కాంగ్రెస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున బోరబండలో ఇంటింటి ప్రచారం చేశారు సీతక్క. ఈరోజు పేదల కోసం 200 యూనిట్ల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. బస్ ఫ్రీ నడుస్తుంది. రేషన్ కార్డు కోసం 10 సంవత్సరాలు తనలాడింది. ఇప్పుడు కూడా ఒక ఇక్కడ తిరుగుతుంది, నాకు రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి రాలేదు, ఇప్పుడు రావాలని. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను గెలిపించుకోవడం చాలా చాలా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీలను పట్టించుకోలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ కమిటీలలో పాలక వర్గాల నియామకం వల్ల మార్కెట్లలో పారదర్శకత పెరుగుతోందని, రైతులకు సకాలంలో సౌకర్యాలు అందుతాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 172 మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించామన్నారు. మిగిలిన 35 మార్కెట్ కమిటీలలో త్వరలోనే నియామకాలు పూర్తి చేయాలని మార్కెట్ అధికారులను మంత్రి ఆదేశించారు తుమ్మల. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెల్బోర్న్లో ఓరికా కంపెనీ సీఈఓ సంజీవ్ గాంధీతో భేటీ అయ్యారు. ఓరికా కంపెనీలో హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ సెంటర్ విస్తరణ, కొత్త పెట్టుబడులపై సంజీవ్ గాంధీ, శ్రీధర్ బాబు డిస్కస్ చేశారు. తెలంగాణ సర్కార్ ఆవిష్కరణ, సాంకేతిక కేంద్రాలను ప్రోత్సహిస్తోందన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణలో తయారీ, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నా రాజకీయ లబ్ధి కోసం బురద చల్లుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. బస్తీ దవాఖానాల్లో ప్రతిరోజు సుమారు 45,000 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డయాగ్నోస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖానాలకు వచ్చే పేషెంట్లకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన 24 గంటలలోపే పేషెంట్లకు రిపోర్టులు అందజేస్తున్నామని చెప్పారు దామోదర.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. 13,50,00,000తో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మైలారం రోడ్డు నుంచి బైపాస్ వరకు 12 కోట్లతో రోడ్డు వెడల్పు పనులకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పొగుళ్లపల్లిలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గుండం తిమ్మాపూర్లో హెల్త్ సబ్ సెంటర్కు భూమి పూజ చేశారు సీతక్క.